వెల్కమ్ టు అవర్ ఛానల్. పరమశివునికి ఇష్టమైన రాబోతున్నాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం కొన్ని రాశుల వారికి పరమశివుని అనుగ్రహాన్ని ఎక్కువగా పొందుతారు. శివార్చన ప్రదక్షిణలు చేయటం వల్ల ఈ రాశి వారికి రాజయోగాలు, ధనయోగాలు కలుగుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, ఆదాయ వృద్ధి, విదేశీ అవకాశాలు లభిస్తూ ఉంటాయి. ఈ రాశుల వారికి అనుకోని యోగాలు రాబోయే రోజుల్లో రాబోతూ ఉన్నాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం శివునికి బాగా ఇష్టమైన రాశులు ఉన్నాయి. ఆత్మవిశ్వాసం, పట్టుదల, నిజాయితీ, ధైర్య సాహసాలు, ప్రయత్నాలు, కార్యదక్షత కలిగిన రాశుల మీద ఆయనకు విపరీతమైన అభిమానం ఉంటుందని, ఈ లక్షణాలు కలిగిన వారికి ఆయన చేయూతనిస్తాడని కూడా జ్యోతిష్యం చెప్తుంది. ప్రధాన గ్రహాల అనుకూల సంచారం వల్ల ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది. ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి వారు. అలవిగాని భారాన్ని బాధ్యతలు మోయటము, నాయకత్వ లక్షణాలు కలిగి ఉండటము, రాష్ట్రాధిపతి కుజుడంటే ఇష్టం ఉండటం వల్ల కొద్దిపాటి శివార్చనతో ఈ రాశి వారికి ఏడాదంతా వైభవంగా గడిచిపోతూ ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. సమర్థతకు మంచి గుర్తింపు వస్తుంది. విదేశీ అవకాశాలు కూడా రాణిస్తారు. సంపన్న కుటుంబంతో పెళ్లి కుదిరే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు మారిపోయిన రాశి వారికి శివానుగ్రహం వల్ల అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోతుంది. తరచూ శివార్చన చేయటం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి. అనేక విధాలుగా పురోగతి చెందడం జరుగుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు అధిరోహిస్తారు. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాల అవకాశాలు వస్తాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి కుదురుతుంది. సింహరాశి వారికి నాయకత్వ లక్షణాలు, అందరినీ కలుపుకుని పోయే తత్వం కలిగి రాశి వారికి శివునికి అంతులేని అభిమానము, రాష్ట్రాధిపతి రవి శివునికి పితృడైన కారణంగా ఈ రాశి వారికి శివభక్తితో శుభప్రదమైన జీవితం గడపబోతూ ఉన్నారు. జీవితం అద్భుతంగా ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాట పడతాయి. ఉద్యోగుల డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రాష్ట్రాధిపతి కుజుడన్న శివునికి అభిమానం ఎక్కువ. తరచూ శివార్చన చేయటము, శివునికి ప్రదర్శన చేయటం వల్ల తప్పకుండా రాజయోగాలు, ధనయోగాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు సహా అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత ఆర్థిక సమస్యలు చాలా వరకు సమసిపోతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. ఉద్యోగరీత్యా విదేశీ ప్రయత్నాలు చేస్తారు. ధనుసు రాశి వారికి కూడా పట్టుదలతో ఏదైనా సాధించాలన్న తత్వాలు వీరికి అద్భుతంగా ఉంటుంది. వీలైనప్పుడల్లా శివార్చన చేయడం, శివునికి ప్రదర్శన చేయటం వల్ల పరమశివుని కటాక్షం అద్భుతంగా ఉంటుంది. మీనరాశి వారికి కూడా నీతి నిజాయితీతో వ్యవహరించడంతో పాటు ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా కలిగి ఉండే రాశివారు శివుని యొక్క అనుగ్రహంతో ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. జీవితంలో ముఖ్యమైన కోరికలు నెరవేరడంతో పాటు సుఖ సంతోషాలతో గడిచిపోతాయి. ఏలినాటి శని ప్రభావం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఆదాయానికి లోటు ఉండదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలను పాల్గొంటారు. వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.